ధర్మస్థలలో సిట్ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా మిస్టరీ ఎక్కడ వీడడం లేదు. రోజు రోజుకి ఆ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అక్కడ కేవలం ఆ ఎముకలు లభించిన ఆధారాలు, దాంతోపాటు మరికొన్ని మాత్రమే ఇప్పుడు దక్కిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 13 ప్రాంతాల అతగాడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ 13వ ప్రాంతంలో కూడా సిట్ సోదాలు జరుపుతోంది. సోదాల్లో ఇప్పటి వరకు కొన్ని అస్థి పంజరాలు, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. అయితే అక్కడ దొరికిన కొన్ని డెబిట్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ లాంటివి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ఆధారాలు, వీటన్నిటిని అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కలెక్ట్ చేసుకొని వాటిని ఫోరెన్సిక్ టీంకి పంపించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు 13వ ప్రాంతంలో కూడా సిట్ సోదాలు జరుపుతోంది. కొన్ని అస్థిపంజరాలు, ఆనవాళ్లు, వస్తువులు లభ్యం కావడంతో ఇప్పుడు ఈ 13 స్పాట్లకు మాత్రమే కాదు, మరికొన్ని చోట్ల కూడా పూడ్చిపెట్టి ఉండొచ్చు అనే అనుమానాలు బలపడుతున్న సందర్భం. ఎందుకంటే రిమెంబర్ 1994-98 అప్పటి నుంచి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే అప్పటి నుంచి జరిగి ఉంటుందంటూ కూడా అధికారి చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ కూడా అదే కోణంలో జరుగుతుంది. ఎక్కడ 1994, ఎక్కడ 2025? అంటే దాదాపుగా చూసుకుంటే దాదాపుగా ఆ 94 నుంచి 2025 కంపేర్ చేయండి. అంటే 30 ఏళ్ళు, సుమారుగా 30 ఏళ్లకు పైనే. అంటే ఎంతలా మారిపోయి ఉంటుంది అక్కడ వాతావరణం. మరి ముఖ్యంగా భూమిలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, అందులో నేత్రావతి నది ఒడ్డున. కాబట్టి మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం, నది అక్కడ కోతలకు గురై ఉండొచ్చు. మరి ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతం కోతలు జరిగి ఉండొచ్చు. నది ప్రవాహం, వర్షాలు కావచ్చు, ఆ ప్రవాహానికి కోతకి గురై ఉండొచ్చు. ఎప్పుడైతే పూడ్చిపెట్టిన సందర్భంలో ఎప్పుడైనా నది ఉప్పొంగి ప్రవహిస్తే అక్కడ భాగాలు కాస్త ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. పూర్తిగా కొట్టి పారేయలేం. దాంట్లో అక్కడ చెట్లు మీరు చూడొచ్చు, పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో అది మారిపోయింది. మీరు చూస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళడానికి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా ఉండింది. అటువంటి చోట్ల నేను ఇక్కడ పూడ్చిపెట్టాను అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఆ లొకేషనేనా? రిమెంబర్ ఎందుకు నేను మాట అంటున్నానంటే, మన ఇంట్లోని వెనకాల ఒక తోట, చిన్న తోటలా పెంచాం. ఆ తోటలో ఒక చోట వస్తువు పడిపోయింది అనుకుందాం. మరి ముఖ్యంగా మొక్కలు నాటుతున్నప్పుడు ఒక చిన్న ఏదో వస్తువు పడిపోయింది అనుకుందాం. ఆ పడిన చోట ఎగ్జాక్ట్గా కనుక్కోవడానికి మనకే టైం పడుతుంది. అండ్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దట్, ఒకవేళ మీరు కనుక దాన్ని రీకలెక్ట్ చేసుకోగలిగితే, రిమెంబర్ చేసుకోగలిగితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అటువంటిది 1 కాదు 2 కాదు, వందలాది మృతదేహాలను అక్కడ పాతి పెట్టాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన నేపథ్యంలో అది కేవలం 100 మంది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మందికి కూడా అయి ఉండొచ్చు. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ దొరికిన ఆనవాళ్ళను వేటిని వదిలిపెట్టట్లేదు. అక్కడ మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ధర్మస్థలి చుట్టూతా పూర్తిగా గ్రీన్ మ్యాట్తో కవర్ చేసేసారు. అక్కడ దొరికిన ఆధారాలని, లేకపోతే ఆ లొకేషన్స్ని అతగాడు చెప్పిన అతగాడి ఆ రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, అతగాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఈ పారిశుద్ధ్య కార్మికుడే కాదు, ఇంకొక వ్యక్తి కూడా నేను కూడా చూశాను అంటగా అతగాడు బయటకు వచ్చి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ మరొక ఇంట్రెస్టింగ్ కోణం తీసుకోబోతోందా? నిర్మోహమాటంగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఈ కేసుకు సంబంధించి 2025 జూలైలో ధర్మస్థల ఆలయ ప్రిమైసెస్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడని చెప్పుకొచ్చిన ఒక వ్యక్తి పోలీసులకు ఒక ఫిర్యాదు చేసిన నేపథ్యం. అఫ్కోర్స్ ఇప్పటికీ మీరు వినుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి కొత్త ట్విస్ట్ చోటు చేస్తుంది. కొత్త ట్విస్ట్ ఏంటంటే, కొత్త సాక్షి బయటకు రావడం జరుగుతోంది. ఆ కొత్త సాక్షి ఏమంటున్నాడంటే, ఈ కేసులో పారిశుద్ధ్య కార్మికుడే కాదు, ఇంకొక వ్యక్తి, ఆయన పేరు ఐడెంటిటీని నేను ఎక్కడ రివీల్ చేయటం లేదు, ఆ వ్యక్తి కూడా ముందుకొచ్చాడు. 15 సంవత్సరాల క్రితం ఒక మైనర్ బాలిక మృతదేహాన్ని అక్రమంగా పాతిపెట్టడం నేను చూశాను అంటూ కూడా అతగాడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రిమెంబర్ కొత్త సాక్షి కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాడు ఈ ఇన్వెస్టిగేషన్కి. అంటే ఇంకొక సరికొత్త కోణం ఇక్కడ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలో 100 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి 13 లొకేషన్స్లో ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కలెక్షన్ 6th or 7th లొకేషన్ అనుకుంటా ఎముకలు లభ్యమైన పరిస్థితి అస్థిపంజరాలకు సంబంధించి. సో ఈ క్రమంలోని ఇన్వెస్టిగేషన్ మరింత దూకుడుగా చేసేందుకు, ఇన్వెస్టిగేషన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోని ఇప్పటికే కొంతమంది ఫిర్యాదు చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగటం లేదు, ఇన్వెస్టిగేషన్లు ఆ పారిశుద్ధ్య కార్మికుడి మీద ప్రెషర్ ఉంది, కేసు విత్డ్రా చేసుకోవాలని ప్రెషర్ ఉంది అంటూ కూడా ఆ మధ్య చూసి ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చాలి అంటూ కూడా
ఒక అంశం తెర మీదకి వచ్చింది, ఒక ఫిర్యాదు లాంటి అంశం ఒక తెర మీదకి వచ్చింది. ఆ వార్తలు కూడా మనం విన్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే 13 లొకేషన్స్ 13 స్పాట్స్ గురించి మాట్లాడుకున్న తరుణంలో ఒక చోటే కాదు, ఇంకా మరికొన్ని చోట్ల కూడా ఉండొచ్చు, పూడ్చిపెట్టి ఉండొచ్చు అనే అనుమానాలు బలపడుతున్న క్రమం. ఇది నేనంటున్న మాట కాదు, అక్కడ దర్యాప్తుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎందుకంటే 1994 నుంచి 2014 2015 చెప్పుకొచ్చాడు. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2025 ఈ 30 ఏళ్లలో ఆ ప్రాంతం ఎంత మారి ఉంటుంది? ఈ 30 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఎటువంటి పరిణామక్రమాలు చోటు చేసుకుని ఉండొచ్చు? ఎందుకంటే భూమి మరి ముఖ్యంగా నది పరివాహక ప్రాంతం కాబట్టి కాస్త గుల్లగా ఉంటుంది, కాస్త గుల్లగా ఉండే వాతావరణం ఉంటుంది. సో మీకు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఒక మాట చెప్పినట్టుగా వార్తలు విన్నాం. ఏమని? నది పక్కనే కాబట్టి అక్కడే పూడ్చిపెడితే త్వరగా డికంపోజ్ అయిపోతాయి అని చెప్పి తనకి చెప్పినట్టుగా తను చెప్పుకొచ్చాడు. సో ఇంతటి ఒక విధంగా చెప్పంటే చాలా క్లమ్జీగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే దొరికిన ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. అసలు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన లొకేషన్స్ ముందు ట్రేస్ చేద్దాం. ఒకవేళ అక్కడ దొరికే ఆధారాలు బట్టి, అక్కడ దొరికి ఎముకలు కావచ్చు, లేకపోతే అక్కడ దొరికే ఎవిడెన్సెస్ బట్టి ముందుకు వెళ్దాం ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఈ క్రమంలోని ఇటు నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, అక్కడ స్థానిక మీడియా కావచ్చు, అక్కడున్న అంటే ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించింది అంటే ఈ ఘటన జరిగిన ధర్మస్థల ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో ఉన్న ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా పుంఖాలు ఆ కథనాలు బయటకు వస్తున్నాయి. చాలా 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 కథలు బయటకు వస్తున్నాయి, ఆ ఆవేదనలు బయటకు వస్తున్నాయి. అయితే అది దీనికి రిలేటెడ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి కొత్త కోణంలో తీసుకెళ్ళాలి? ఎందుకంటే రిమెంబర్ దాదాపుగా జూలైలో సబ్జెక్ట్ టు ద కరెక్షన్ జూలై 25th ఎప్పుడు అనుకుంటా. సో అక్కడి నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. సో ఈ క్రమంలో మరికొంతమంది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతోందని చెప్పి నమ్మకం వచ్చిన తర్వాత మరికొంతమంది సాక్షులు ముందుకు రావచ్చేమో. ఇప్పటికీ ఇంకొక సాక్షి జాయిన్ అయినట్టుగా మనకి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక వ్యక్తి కనుక జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఇంకా మరికొంతమంది కనుక వచ్చారనుకుందాం. రిమెంబర్, వచ్చిన వాడిని ప్రతి వారిని నమ్మలేం, వచ్చిన ప్రతి వారిని నమ్మలేం, ఇదిగో మేము సాక్షులు అని చెప్పి. సో ఈ క్రమంలోని ఇన్వెస్టిగేషన్ టీంకి ఇదొక సవాల్గా మారింది. మరి ముఖ్యంగా అత్తగాడు చెప్పిన చోట మొత్తం 13 లొకేషన్స్, ఐ థింక్ 6వ లొకేషన్లోనూ 7వ లొకేషన్లోనూ ఆ ఎముకలు దొరికాయనే చర్చ జోరు అందుకుంది. సో ఇప్పుడు ఆ ఎముకలు దొరికిన తర్వాత వాటిని ఎవిడెన్సెస్కి అంటే ఫారెన్స్ టీమ్కి పంపించడం జరిగింది. సో దాంతోపాటు దర్యాప్తు పక్క జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు ఆ గుట్టల్లోకి, ఆ నదీ పరివాహక ప్రాంతంలోకి జేసీబీలు వెళ్లేందుకే శ్రమించాల్సి వస్తోంది. తవ్వకాల కోసం జేసీబీలు వెళ్తున్న క్రమం మీరు చూస్తే పూర్తిగా బురదగా ఉంది. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకొకటి, ఇలా ఒకదానికొకటి కనెక్టివిటీ కుదురుతోంది. బట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పించట్లేదు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా పురోగతి సాధించాలి, ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనే కోణంలోని ప్రస్తుతం ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది అక్కడ ప్రభుత్వం, దాంతోపాటు సిట్. సో ఈ నేపథ్యంలోని 15 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది నేత్రావతి పరిసర ప్రాంతం. దీంతో అనుమానం ఉన్న చోట తవ్వకాలు జరుపుతోంది అక్కడి ప్రభుత్వం, మరి ముఖ్యంగా అధికారులు. ఇప్పటికే 10 చోట్ల ఎముకలు కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల పాటు కొనసాగబోతోంది ఈ తవ్వకాలు. 500 మంది వరకు అమ్మాయిలని చంపేసి ఉండొచ్చా అని అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ విడిచిపెట్టకూడదు, దీన్ని మరింత దుందుడుకుగా అనే పదాన్ని ఇక్కడ ముందుకు వాడుతున్నానంటే ఆలస్యం అయ్యే కొద్దీ అక్కడ ఎవిడెన్సెస్, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నేరస్తులు కావచ్చు, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుందనే కోణంలో దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీరు గుర్తుంటే కనుక ఆ విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా ఒక గ్రీన్ మ్యాట్తో కవర్ చేసేస్తారు. ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వటం లేదు. అంటే ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా ట్యాంపర్ అయ్యేందుకు అవకాశం లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తీసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. సో ఈ కోణంలో ఒక కొత్త సాక్షి రావడం, ఆ కొత్త సాక్షి కూడా ఒక అంశాన్ని ప్రతిపాదించడం, అది మనకి బయటకు వచ్చిన మాట ఒకటి. బట్ ఇంకా ఉండుండొచ్చు. ఆఫ్కోర్స్ ఈ పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా ఒక మాట చర్చకు వచ్చింది. ఒక మాట ఇన్ ద సెన్స్ ఒక చర్చ, కొన్ని మాటలు మాత్రమే బయటకు వచ్చాయి. బట్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎక్కువ చెప్పుకుంటుండొచ్చు కదా.
ఎందుకంటే ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఉండొచ్చు కదా. సో మరీ అంత పెద్ద ప్రాంతం, మరి ఆ ప్రాంతం చూస్తే చాలా పెద్దదిగా మనకు అనిపిస్తోంది. కాబట్టి తను ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ చెప్పాడా, లేకపోతే దానికి ఒక సర్టెన్ రేడియస్ తీసుకొని దాని మొత్తం ఒక 6 నుంచి 7 అడుగులు, ఒక 8 అడుగులు తవ్వితే అప్పుడు వాస్తవాలుగా చెప్పుకుంటున్న అంశాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అన్ని కొన్నాళ్ళు కూడా ఈ ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటాం కదా, సాధ్యాల విషయంలో అన్నింటినీ ఆ ప్రాబబిలిటీస్ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనుకుంటూ ఉంటాం. అంటే ఆ సాధ్యాలు ఏంటి, ఎక్కడ ఎలా వెళితే ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా. కానీ రిమెంబర్, అది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వెళితే కనుక నిజంగా అటువంటి అవకాశం ఉంటుందా? ఇంకో విషయం ఏంటంటే నదీ ప్రవాహం వర్షాలు పడినప్పుడు కాస్త విస్తరించుంటుంది. దాంతోపాటు వర్షం లేని సందర్భంలో చాలా సన్నగా ఉంటుంది. ఆ నదీ ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అతగాడు పూడ్చిపెట్టిన సందర్భంలో వర్షాలు పడ్డాయా, అది వర్షాకాలమా, ఎండాకాలమా, ఏ కాలం అది, ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకోవాల్సిన సందర్భం అనే చెప్పుకోవాలి. ఎన్ని మీటర్ల దూరంలో అక్కడ పూడ్చిపెట్టాడు,